కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ రేషన్ తరలింపుపై ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ప్రమాదం తీసుకొచ్చేలా ఈ స్మగ్లింగ్ సాగిందని వివరించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భోజన సమయంలో సుమారు 2 గంటల పాటు పవన్ భేటీ అయ్యారు. కాకినాడ అడ్డాగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై ప్రధానంగా చర్చించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, కాకినాడ సీపోర్ట్ యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12% వాటా రాయించుకున్న అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గత 3 ఏళ్లలో ఒక కాకినాడ పోర్టు నుంచి 48,537 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యం ఎగుమతి కావటం బియ్యం మాఫియా విపరీత ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు. పేదల పొట్టకొట్టి 48,000 కోట్ల ప్రజల డబ్బును పందికొక్కులా తిని దోపిడీకి పాల్పడ్డారన్నారు. తిలా పాపం తలా పిడికిడు అన్నట్లు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని, ఈ వ్యవహారంలో కింది నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు. రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణాలో పెద్ద మాఫియా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగిందంటే మన చెక్పోస్టుల పనితీరు ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమంగా పోర్టు దాకా ఎలా చేర్చారు? 3 ఏళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు? దీని వెనుకున్న దొంగలెవరని ప్రశ్నించారు. 48,000 కోట్లు ఎవరెవరు తిన్నారు? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? తీగలాగితే వెనుకున్న డొంక ఎక్కడా? మిల్లర్ల చేతివాటమెంత? రేషన్ డీలర్ల మాయాజాలమా? అనునిత్యం తనిఖీల సంగతేంటి? పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలన్నారు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని దుయ్యపట్టారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. ప్రణాళిక లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతిక సహకారం అందిపుచ్చుకోవాలని, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఆగడానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ నందు ట్రాఫిక్ పోలీస్ విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ను నియంత్రించాలన్నారు. స్మార్ట్ పోలీసింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలన్నారు. డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఎందుకు ఆగిందో పర్యవేక్షించాలన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్స్ మేనేజర్లు అస్త్రం యాప్ ద్వారా కార్యక్రమాల వివరాలు పొందుపరచాలన్నారు. విజయవాడ ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. ప్రణాళిక లేని సంఘటనలు రిపోర్టు చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమన్నారు. 100 మీటర్లకు ఒక ట్రాఫిక్ అంబాసిడర్ను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది మొత్తం లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. సో ఈరోజు బాగా చేసామంటే నేను అన్నాను, బాగా చేసి మీకేమీ కిరీటాలు రావు, బాగా చేయకపోతే మాత్రము మీకు ట్రాఫిక్లో కామెంట్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే నిన్న చాలా స్మూత్గా ట్రాఫిక్ చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. మీరు ఎవరైనా గమనించారా? ఎందుకు గమనిస్తాం? కామన్ మ్యాన్ మనకు బాగాలేకపోతే మనం ఏదైనా సరిగా లేదు, పోలీసు వాడు సరిగ్గా ఉద్యోగం చేయలేదు అనుకుంటాం, కానీ బాగున్న రోజు ఎందుకు అనుకోని అవసరం కూడా లేదు. అది మన హ్యూమన్ టెండెన్సీ. కాకపోతే పోలీస్ శాఖ తరఫున
మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూస్తే తప్ప మేము ఇంప్రూవ్ అయినామా లేదా అనేది మాకు తెలియదు. సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. నిన్న ట్రాఫిక్ కంజెషన్స్ చూస్తే నిన్న మొత్తం టోటల్ చూస్తే నిన్న 3 కంజెషన్స్ ఉన్నాయి, ఓన్లీ 3 కంజెషన్స్. ఎలాగా మాకు తెలుస్తూ ఉంది, అస్త్రం యాప్లో తెలుస్తూ ఉంది. అస్త్రం యాప్లో ఎలా తెలుస్తుంది కంజెషన్ ఉందా లేదనేది? గూగుల్ డేటా, గూగుల్లో ఒక జంక్షన్లో ఫోన్లు ఒక 300 మీటర్ల లెంత్లో ఫోన్ నిలబడిపోయింటే మనకు కంజెషన్ లెంత్ అనేది వచ్చేస్తుంది, అస్త్రంలో వస్తుంది. అస్త్రంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 1,10,000 కోట్ల విద్యుత్ భారాలను ప్రజలు మోయాలా అని ప్రశ్నించారు. జగన్ అదానీ మధ్య ఒప్పందాలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదానీకి మేలు చేసేందుకు ప్రజలకు నష్టం చేయడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదంటే కుదరదని, ఎన్నికల సమయంలో విద్యుత్ భారాలు ఉండవని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ అదానీల మధ్య చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అడ్డుగోలుగా అక్రమంగా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ చేసి అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. గంగవరం పోర్టును అదానికి అడ్డుగోలుగా దోచిపెట్టారని, ప్రభుత్వానికి రావాల్సిన పోర్టులను జగన్ అదానికి కట్టపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలను రద్దు చేసేలా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారని, కానీ అప్పటికి రాష్ట్రానికి ప్రజలకు జగన్ తీవ్ర అన్యాయం చేశారన్నారు. బీజేపీకి అదానికి సంబంధం లేదని పురంధేశ్వరి ఎలా చెప్తారని ప్రశ్నించారు. అదానితో అంటకాగేది మోడీ అని ప్రపంచమంతా తెలుసన్నారు. మోడీ సహకారం లేకుండా అదానికి అన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టులు ఎలా ఇచ్చారని నిలదీశారు. జగన్ అమలు చేసిన విధానాలను చంద్రబాబు కొనసాగిస్తే ప్రజలకు ప్రయోజనం ఏమిటన్నారు. రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. మరి ఆ మార్పుకు తగిన విధంగా పాలన మారాలి కదా అని తెలిపారు. ప్రజలపై భారాలు మోపేలా, అన్యాయం చేసేలా చేసిన ఒప్పందాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అదానీతో మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి. దానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని పిలిచి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్. ఇవాళ నేను ఒక్కడనే కాదు, ఇవాళ అనేక మంది ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్గా ఉత్తరం రాశాడు. రేపు డిసెంబర్ నెలలో కల్లా మీరు 6 నెలలు అవుతా ఉంది, మీరు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఒప్పందాలు ఇవన్నీ చేశారు, దీని ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మీరు చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఆ పరిపాలన చక్కదిద్దుతామన్నారు. మరి మీరు ఏ రకంగా చక్కదిద్దారో దానిపైన శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ మన రాష్ట్రవాసి మన్నెం నాగేశ్వరరావు గారు కూడా ఉత్తరం రాశారు. మరి దీనిపైన మీరు స్పందించమని నేను కోరుతా ఉన్నా. మీరు ఏమాత్రం స్పందించకుండా టోటల్గా ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దోచిపెట్టారు. పట్టం పోర్టు అది నవయుగ విశ్వేశ్వరరావు గారి వాళ్ళదైతే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి బెదిరించి అదానికి అప్పచెప్పావు. అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపడుతున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పలు డివిజన్లలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ ఆర్సీఎం చర్చి వెనుక కొండ ప్రాంత వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపనతో పాటు జయప్రకాష్ నగర్ 3వ లైన్ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం గద్దె మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో విస్మరించిన ప్రజల సమస్యలపై దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కొండ ప్రాంతాలలోని ప్రజలకు మంచినీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు వాటర్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్లను కూడా త్వరితగతిన అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు చేసుకొని పనులను ప్రారంభిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేసే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ మంచినీళ్ళు ఇంపార్టెంట్,
రహదారి నిర్మాణం ఇంపార్టెంటు. ఈ రెండింటి కోసం ఇచ్చిన నిధుల్ని రద్దుపరచడం అంటే అది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మంచినీళ్ళు ఇదే కొండ మీద రానున్న రోజుల్లో మరొక 4 మంచినీళ్ళ ట్యాంకులు కట్టబోతా ఉన్నాం. దీంతో కలిపి 4 కట్టబోతా ఉన్నాం. నిన్న DDRC మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారు సహకారంతో దాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. 3 మంచినీళ్ళు. ఈ 4 ట్యాంకులు కనుక పూర్తయితే ఈ కొండ ప్రాంతానికి పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ద వాటర్ ఇంటేక్ కూడా చాలా పెంచడం జరుగుతూ ఉంది. ఏదైతే కృష్ణానది నుంచి వచ్చే వాటర్ను కూడా దాని కెపాసిటీ కూడా పెంచి అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలనేది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ ఇంటింటికి మంచినీళ్ళు అనే స్లోగన్ని ఆధారంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగర ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చిన అర్జీలను కమిషనర్ స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయంలో నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతిగా పల్నాడు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాస శర్మను నియమించారు. ఇంద్రకీలాద్రి ఈవో కెఎస్ రామారావు, ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకుల సమక్షంలో శ్రీనివాస శర్మ బాధ్యతలు స్వీకరించారు. త్వరలో పంచాంగ సదస్సు నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని సిద్ధాంతి శ్రీనివాస శర్మ తెలిపారు. పంచాంగ రచనలో అనుభవం కలిగిన శ్రీనివాస శర్మను దుర్గగుడికి నియమించడం సంతోషకరమని ఈవో రామారావు అన్నారు. ఆ అపోహలు తొలగించడానికి అంటే పంచాంగకర్తలందరూ ధర్మ శాస్త్ర ప్రకారంగానే రచన చేస్తున్నారు, కానీ గణిత భేదముల వలన మాత్రమే తేడాలు వస్తున్నాయి. ఆ పద్ధతిలో దీనివలన ప్రజలలో పండగ నిర్ణయాల్లో అపోహలు ఏర్పడటం వల్ల అవి లేకుండా చేయటం ముఖ్య ఉద్దేశంగా వాటిని గణితాలు ఇప్పటికీ మాకు తెలిసి 14 గణితాలు ఉన్నాయి. ప్రస్తుతం మన ఉభయ రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో పొందినటువంటివి 2 పద్ధతులు. ఒకటి దృక్ పద్ధతి, రెండవది పూర్వ పద్ధతి. ఇవి కాకుండా ఇంకా 12 పద్ధతులు ఉన్నాయి. మొత్తం కలిపి 14 పద్ధతులు. ఈ మిగిలినటువంటి వాటిల్లో మేము ఒక 10 పద్ధతుల్ని రీసెర్చ్ చేసి దానివల్ల ఆ పద్ధతుల్లో ఎక్కడెక్కడ భేదం వస్తుందని ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇంకా 4 పద్ధతులను మేము రీసెర్చ్ చేయవలసి ఉంది. కాబట్టి త్వరలో వాటిని కూడా పరిపూర్ణం చేసి పంచాంగ సదస్సు నిర్వహించుకోవటానికి మాకు ప్రభుత్వం వారి నుంచి అనుమతి తీసుకొని ఈఓ గారి పర్మిషను, అదేగాక ఈ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు, స్థానాచార్యుల యొక్క సలహాలు సంప్రదింపులతో వాళ్ళని సంప్రదించి వారి అనుకూలంగా తీసుకొని ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో నేను ఈ ఆస్థాన సిద్ధాంతిగా వచ్చి ఉన్నాను. మా వైదిక కమిటీ సలహాతో పంచాంగకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని దీనికి ప్రభుత్వ అనుమతులు తీసుకొని మరి కొంతమంది ఒక్కొక్క రకాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన పరిస్థితులు కూడా వస్తుంటాయి. దినశుద్ధిని కానీ లేక తిథి వార నక్షత్రాలలో నిర్ణయించడంలో గ్రహణాలు మొదలైనటువంటి సమయంలోనూ లేదా ఇంకా పండుగలలోనూ ఒక్కొక్కసారి వ్యత్యాసం రావడం, అందరూ చర్చించుకోవడం మనం చూస్తుంటాం. మరి రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇక్కడ అమరావతిలో విజయవాటికలో ఇటువంటి ఒక చర్చ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని మరి నిర్ణయాలను సాంప్రదాయపరంగాను శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి నిర్ణయాలను ఇక్కడ నుంచి మేము అందజేయడానికి మేము సమాయత్తమవుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. అమరావతి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. కేంద్రం నుంచి 30,000 కోట్ల రూపాయలు సాయం రానుందని చెప్పారు. సంపూర్ణమైన రాజధాని 3 సంవత్సరాల్లో రానుందని తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల పనులు రావడంతో పాటు ఆటో కార్మికులకు కిరాయి దొరుకుతుందన్నారు. కృష్ణలంక రాణిగారి తోటలో ఆటో స్టాండ్ను, జెండా దిమ్మను ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే సంక్షేమ పథకాలు వచ్చాయని వెల్లడించారు. ఉచిత ఇసుకలో లోపాలు సరిచేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలన్నారు. జగన్ హయాంలో ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మరీ ప్రత్యేకంగా ఈ రాణిగారి తోటలో అమరావతి కళ్ళు తెరుస్తూ ఉంది. రేపు జనవరి నుంచి
ఉధృతంగా అక్కడ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. దానికి 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయంగా రావడం జరిగింది. 2014-19లో కేవలం 1,500 కోట్లతోనే అనేక నిర్మాణాలు చేపట్టారు చంద్రబాబు గారు. ఇవాళ సంపూర్ణమైన రాజధాని 3 సంవత్సరాల్లో రాబోతోంది అమరావతి నగరంలో. ఈ 30,000 కోట్లతో అమరావతి నగరం వస్తే మాకేంటి అనుకుంటాం. ఉపాధి కావాల్సిన ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుద్ది. ఆటో కార్మికులకు అయితే కిరాయిలు విరివిగా మనం తిప్పలేని కిరాయిలు కూడా గతంలో వచ్చాయి, మళ్ళీ రాబోతూ ఉన్నాయి. ఇవాళ ఆటో స్టాండ్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నామంటే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి జరిగే మేలు అంతా ఇంత కాదని చెప్పడానికి ఓపెన్ చేసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి నిత్యాన్నదాన పథకానికి మండవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర నగర్ నుంచి ధనికుల నాగేంద్ర దుర్గ సావంత్ సహకారంతో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో తమ వంతుగా కూరగాయలు వితరణ చేయడం ఆనందంగా ఉందని దాతలు పేర్కొన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మండవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర నగర్ నుండి ధనికుల నాగేంద్ర దుర్గ సావంత్ సహకారంతో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. మండవ కుటుంబరావు ఆశీస్సులతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కూరగాయల వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త సంగా నరసింహారావు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గత 5 నెలల క్రితం కూడా కూరగాయలను టీటీడీకి వితరణ చేయడం జరిగిందని గుర్తు చేశారు. తిరుమల దేవస్థానంలో టెండర్ అనేది లేకుండా ఉచితంగా భక్తులే కూరగాయలు వితరణ చేయడం మండవ కుటుంబరావు ఆలోచన రూపమేనన్నారు. నిత్యం 1,00,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారని చెప్పారు. కాకముందు మనం కూరగాయలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అది రామారావు గారు టైం కానించి అన్నదాన కార్యక్రమం మొదలైన కానించి కూరగాయలు కొనకుండా మన మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో 2006 నుంచి సంవత్సరానికి 15 టన్నుల కూరగాయలు పంపించడం, అలాగే ఆయన శృత్భావంతో మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా పాల్గొని ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూరగాయ కొనకుండా వారి దాతలతోనే ఇప్పుడు అన్నదానం అక్కడ జరుగుతుంది. అదే విశేషమైంది. అలాగే మన ఎన్టీ రామారావు ఉండగా అప్పుడు క్యూ కాంప్లెక్స్లు కానీ యూనివర్సిటీలు కానీ ఎన్నో తిరుమల దేవస్థానానికి ఆయన వెళ్ళలేని సేవ చేశారు. ఆ సేవ మేము మర్చిపోలేకుండా ఇప్పుడు మేము అదే ఆధ్వర్యంలో మేము కూరగాయలు పంపించడానికి మా మండవ శ్రీనివాసరావు గారు అలాగే నాగేంద్ర గారు ఆధ్వర్యంలో ముందు కూడా కొన్ని లారీలు పంపిస్తామని తెలియపరుస్తున్నాను. కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతుందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. అదానితో గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను సీఎం చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదాలంటూ మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం ఆదానితో ఒప్పందాలను ఎందుకు రద్దు చేయటం లేదని నిలదీశారు. కార్పొరేట్ శక్తులకు భయపడే విధంగా చంద్రబాబు వైఖరి ఉందని విమర్శించారు. ఈఆర్సీ పెంచుతుందంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును గతంలో వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈఆర్సీకి అంత దమ్మే కనుకుంటే ఈఆర్సీ బహిరంగ విచారణ చేయకుండా, అప్పీల్ తీసుకోకుండా, ప్రజల నుండి అర్జీలు సేకరించకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా డైరెక్ట్గా 9,000 కోట్ల రూపాయల భారం మోపేటువంటి దమ్ము, ధైర్యం ఈఆర్సీకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి దన్ను. ఆ దన్నుతోనే ఈరోజు 9,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడతా ఉంది. మోడీ గారు మాటలిని మోడీ పాపాలే జగన్కి చేపాలేని ఆనాడు నువ్వు ఎన్నికల ముందు చెప్పావు, జగన్ బాధుడే అని చెప్పారని. ఇప్పుడు జగన్ బాధుడు కాదు, ఇప్పుడు బాబు బాధుడు పెరిగింది. ఇక్కడ బాబు కళ్యాణ్ల బాధుడు మామూలుగా లేదు. ఇక్కడ ఈ బాబు కళ్యాణ్ల బాధుడికి వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
నారాయణ విద్యా సంస్థలు కృష్ణా జిల్లా విభాగం ఆధ్వర్యంలో మాస్టర్ ఓరేటర్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాటు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించడానికి ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఏజీఎం మురళీకిషోర్ తెలిపారు. విజయవాడ బ్యాంకు కాలనీలో గల పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఓరేటర్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాటు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. కృష్ణా జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఉమ్మడి జిల్లాలకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఏజీఎం మురళీకిషోర్, నారాయణ స్కూల్స్ కోఆర్డినేటర్ ముత్తారెడ్డి తదితరులు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు తమ విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయని వెల్లడించారు. అకాడమిక్ కరికులంతో పాటు విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించడానికి తమ యాజమాన్యం కృషి చేస్తుందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు జరిగిన ఫైనల్స్లో ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఓరేటర్ కాంపిటీషన్ గత 5 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి కూడా తన యొక్క ఆలోచనలు ఏదో ఒక అంశం మీద అందరితోనూ ప్రజెంట్ చేసే విధంగా అవకాశం ఇవ్వబడుతుంది. వాళ్ళలో బెస్ట్ చిల్డ్రన్స్ని ప్రతి స్కూల్ నుంచి తీసుకుని ఈరోజు జిల్లా స్థాయిలో ఇక్కడ ఫైనల్స్ కార్యక్రమం నిర్వర్తిస్తున్నామండి. సో ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ని పిల్లలకి అందించిన మా నారాయణ మేనేజ్మెంట్కి సహకారం అందించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. కూడా విజయవాడ టౌన్కి రావడం జరిగింది. సో మా నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా రెగ్యులర్ సబ్జెక్ట్సే కాకుండా ఇలా కాంపిటేటివ్ స్పిరిట్స్, లీడర్షిప్ క్వాలిటీస్ స్టూడెంట్స్లో డెవలప్ చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడూ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసిన మా నారాయణ యాజమాన్యానికి ధన్యవాదాలు. సపోర్టివ్గా నిలబడిన పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 118 students are participating from entire Krishna district, and we are encouraging them with the external jury members, not from the Narayana group of schools, so that the judgment will be perfect. And the 101 students who have participated in today's program are really doing their best, and they are worth winners for this competition. Thank you for Narayana group of schools for introducing such activities in Narayana apart from the academics. And this particular competition, we give the opportunity for the students to improve communication skills, presentation skills, and overall to improve confidence level. First and foremost, students are very lucky to have this opportunity given by Krishna Zone Management. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.